వెల్కమ్ టు K6 ఎస్ఎస్సి గైడ్ లైన్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పాండు. మరి ఇంగ్లీష్ పేపర్ 2 ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా ప్యాటర్న్ ఉండబోతుంది, మరి ఏ విధంగా మనం రాసినట్లయితే ఎక్కువ స్కోర్స్ సాధించవచ్చు అనేటువంటి విషయాలు మనతో పాటు పంచుకోవడానికి, మనతో పాటు చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి కేఏ హరి గారు, ఆంగ్ల విషయ నిపుణులు. మరి ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి హరి గారు. నమస్కారం అండి. మరి హరి గారు, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ 1 అనేటువంటిది కంప్లీట్ జరిగిపోయింది కాబట్టి పేపర్ 2 అనేటువంటిది రేపు రాయబోతున్నారు విద్యార్థులు. మరి పేపర్ 2 అనేటువంటిది ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది? వెల్, తప్పకుండా అండి, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ all the students, those who have taken first paper very well. You might have done that paper very well. Now, as Mr. Pandu asked me, paper 2 pattern ela untundi, first we'll discuss. If you think of paper 2, 10th class English paper 2, it is completely textbook independent. Paper 1 is based on textbook, completely textbook dependent. Paper 2 is textbook independent. Textbook ki sambandham leni matter ne indulo చెప్పడం జరుగుతుంది. సో ద ఫస్ట్ 15 మార్క్స్ ఫస్ట్ పేపర్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, సెకండ్ పేపర్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఫస్ట్ పేపర్లో టెక్స్ట్ బుక్లో ఉన్న రీడింగ్ ప్యాసేజెసే ఇవ్వడం జరుగుతుంది. హియర్ వీ కాల్ ఇట్ అన్సీన్ ప్యాసేజ్. అన్సీన్ అంటే పిల్లలకి ఇంతకుముందు ఎక్కడ చదివి ఉండని, వీ థింక్ దట్ టైప్ ఆఫ్ ప్యాసేజ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ టు దెమ్. ఈ అన్సీన్ ప్యాసేజ్ ఫస్ట్ 5 మార్క్స్, 3 MCQs, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత 2 వెరీ షార్ట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాసేటువంటి క్వశ్చన్స్, టోటల్ 5. నెక్స్ట్ ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది, అన్సీన్ పోయం, షార్ట్ పోయం, అది పెద్ద డిఫికల్టీ లెవెల్ ఉండదు. ఆ పోయం నుంచి కూడా 2 MCQs, 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 షార్ట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్, అంటే అగైన్ 5. ఇవి రెండు కాకుండా ఇంకొక చిన్న ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అగైన్ ఫర్ 5 మార్క్స్, 3 MCQs, 2 షార్ట్ ఆన్సర్స్, టోటల్ 15 మార్క్స్ రీడింగ్ కాంప్రహెన్షన్స్కి ఉన్నాయండి. నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేసరికి వొకాబులరీ అండ్ గ్రామర్ 10 మార్క్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో 3 మార్క్స్ డూ యాజ్ డైరెక్టెడ్ అని ఇంతకుముందు అనేవాళ్ళము. సిమిలర్లీ ఒక ప్యాసేజ్ లాంటిది చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి సమ్ అండర్లైన్డ్ సెంటెన్సెస్ విల్ బి దేర్. స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ ద డైరెక్షన్స్. ఎలా వాయిస్ చేంజ్ చేయమనో లేకపోతే అలాంటివి డైరెక్ట్గా అనరు, కానీ దానికి సంబంధించిన గ్రామర్వి ఒక 3 మార్కులు ఉంటాయి. దెన్ దే హ్యావ్ ఎ క్లోజ్ ప్యాసేజ్, ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి మధ్య మధ్యన ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ సపోజ్ టు సెలెక్ట్ అండ్ రైట్ దట్ లెటర్, ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్ వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్లో రాస్తే సరిపోతుంది. ఇది కాకుండా ఇందులోనే నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ 2 వర్డ్స్ ఇస్తారు, అందులో బెస్ట్ సూటెడ్, ఆ రెండిట్లో ఉన్న సూటబుల్ వర్డ్ని వాళ్ళు రాస్తే సరిపోతుంది. దీనికి 1/2 మార్క్, ఇలాంటివి 6 ఇవ్వడం జరుగుతుంది. ఇవి 3 మార్క్స్. నెక్స్ట్ అప్రోప్రియేట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్, ఒక వర్డ్ ఇచ్చి దాని యొక్క అప్రోప్రియేట్ ఫామ్ ఏది ఉందో దట్ ఫామ్ దే ఆర్ సపోజ్ టు రైట్. దీనికి కూడా 1/2 మార్క్స్, అంటే ఇలాంటివి 4 ఇస్తారు, 2 మార్క్స్. టోటల్గా వొకాబులరీ అండ్ గ్రామర్ పేపర్ 2లో 10 మార్క్స్. లాస్ట్కి వచ్చేసరికి సి సెక్షన్, జస్ట్ లైక్ సేమ్ లైక్ ఫస్ట్ పేపర్, ఇక్కడ కూడా డిస్కోర్సెస్ ఉంటాయి. 2 మేజర్ డిస్కోర్సెస్ అండ్ 1 మైనర్ డిస్కోర్స్. మేజర్ డిస్కోర్సెస్లో ఇంటర్నల్ చాయిస్, ఎయిదర్ దిస్ ఆర్ దట్. మైనర్ డిస్కోర్స్లో చాయిస్ ఉండదు. దీనికి 5 మార్క్స్, మేజర్ డిస్కోర్స్కి 10, total 15. So in all the paper is for 40, section A 15, section B 10, section C again 15 marks. ఇదండి ప్యాటర్న్. ఓకేనండి హరి గారు, మరి మా ఓల్డ్ మోడల్ విధానానికి ఇప్పుడు రాయబోతున్నటువంటి సిసి మోడల్ విధానానికి గల డిఫరెన్స్ ఏంటంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు పాత ప్యాటర్న్ని ఈ సిసి మోడల్లో చూసినట్టయితే ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఇంతకుముందు పేపర్ 1 50 మార్క్స్కి, పేపర్ 2 50 మార్క్స్కి ఉండేది. కానీ నౌ 40-40 20 ఫార్మేటివ్ టెస్ట్కి మనం కేటాయించడం జరిగింది. మార్క్స్ వైజ్ చూసుకున్నట్టయితే పేపర్ 1లో మినిమం 14 మార్క్స్, పేపర్ 2లో 14, 28 మార్క్స్ వస్తే ద స్టూడెంట్ కెన్ గెట్ త్రూ దిస్. ఫార్మేటివ్ లోపల మినిమం 7 + 28,
ఫార్మేటివ్లో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ అండ్ థింగ్. ఐ థింక్ సంథింగ్ లైక్ 12-15 ఆ రకంగా తెచ్చుకుంటున్నారు. ఇందులోపల మినిమం 40 మార్క్స్కి 35, 33, 34 రేంజ్లో కూడా తెచ్చుకోవచ్చు. పేపర్ 2 కంపారిటివ్లీ పేపర్ 1కి, బికాస్ దిస్ ఇస్ టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, మోర్ ఆఫ్ జనరల్, సో ద స్టూడెంట్స్ కెన్ స్కోర్ వెరీ వెల్ ఇన్ దిస్ పేపర్. ఇక మీరు అడిగిన క్వశ్చన్ పాత ప్యాటర్న్కి ఇప్పటికీ దీంట్లో ఎక్కువ టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కాకుండా తర్వాత మొత్తం జనరల్గానే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అన్సీన్ ప్యాసేజ్ ఏదో ఉంటుంది, దాన్ని చదివి వాళ్ళు ఆన్సర్స్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. నౌ ఇట్ ఈజ్ అ ప్రిపరేషన్ ఫర్ దట్. ఇంకొక చిన్న మార్పు ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి ఇప్పటి క్వశ్చన్ పేపర్కి గమనిస్తే, లాస్ట్ ఇయర్ పేపర్ 2 we had I think 29 questions, but this time paper 2 34 questions. Number ekkada perigindi ante section B lopala the number of questions half of marks ichukuntu koncham questions number perigindi. This is the main difference daniki deeniki ippudu gamaninchinattaithe. ఓకేనండి హరి గారు, మరి ఇప్పుడు 40 మార్క్స్ అన్నారు. 40 మార్క్స్కి మనకు పేపర్ 2 ఉండబోతుంది. మరి పేపర్ 1 కూడా 40 మార్క్స్, అంటే ఇంటర్నల్ మార్క్స్ ఏవైతున్నాయో ఎఫ్ఏ మార్క్స్ 20 మార్క్స్ అన్నారు. మరి ఈ ఎఫ్ఏ 14 అన్నారు, అంటే పేపర్ 1లో 14, పేపర్ 2లో 14 మనం సాధించుకున్నట్లయితే పాస్ అంటున్నారు. అదేవిధంగా 7 మార్క్స్ అనేది ఎఫ్ఏలో ఉండాలంటున్నారు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఒకవేళ 14 కాకుండా అంటే తగ్గి మొత్తం మీద 2 పేపర్లు కలిపేసి 28 రావాలన్నా, లేక ఎందులో తగ్గి వచ్చినట్లయితే ఈక్వల్గా 28 వస్తే బాగుంటుందా? కాదండి, మినిమం పేపర్ 1లో మినిమం 14, పేపర్ 2లో 14 తగ్గటం అన్నది లేదు. ఈచ్ పేపర్ దే ఆర్ సపోజ్ టు గెట్, నేను 14 అంటే 14 తెచ్చుకోమని కాదు, మినిమం మార్క్స్ టు పాస్ అది. కానీ జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, ద డిస్కోర్సెస్ ఇట్ సెల్ఫ్ 15 మార్క్స్ ఉన్నాయి, రీడింగ్ కాంప్రహెన్షన్ లోపల 15 మార్క్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపినా కూడా ద స్టూడెంట్స్ ఆర్ ఈజీలీ గోయింగ్ టు గెట్ 25 మార్క్స్. 20 నుంచి 25 రాని స్టూడెంట్ ఉండడు. మల్టిపుల్ చాయిస్. ఓన్లీ ద థింగ్ ఈజ్, ఇవాళ ఎందుకో నాకు ఇట్లా వచ్చింది, మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే క్రికెట్ ఆడేటప్పుడు ఏది లూజ్ బాల్, ఏది స్పిన్, ఏది ఫాస్ట్ బాల్, ఆ బాల్ని గమనించి బ్యాట్స్మెన్ ఎలా అయితే చేయగలడో, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ థింగ్. కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి డౌట్ వస్తే ఆ ప్యాసేజ్కి వెళ్ళి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటున్నాం. అంటే మన విద్యార్థులకి ఫస్ట్ పేపర్లో కూడా నేను చెప్పడం జరిగింది, దే హ్యావ్ సమ్ నోషన్, రీడింగ్ ద క్వశ్చన్, ట్రయింగ్ టు గైట్ ద ఆన్సర్, రెడీమేడ్ ఆ 4 లైన్లు యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే మార్కులు పడతాయని. అలా కాదు, వాళ్ళు ఏం చేయాలి, క్వశ్చన్ ముందు చదవకూడదు. దే ఆర్ సపోజ్ టు రీడ్ ద ప్యాసేజ్ 2-3 times, అట్లీస్ట్ 2 times, దెన్ రీడ్ ద క్వశ్చన్, దెన్ అగైన్ గో విత్ ద ప్యాసేజ్, దెన్ ఆటోమేటికల్లీ దే విల్ బి ఏబుల్ టు గెట్. సపోజ్ ఇన్ మల్టిపుల్ చాయిస్ దే హ్యావ్ అ డౌట్ ఉండేసరికి ఆఫ్టర్ రీడింగ్ ద ప్యాసేజ్ దే రీడ్ ద క్వశ్చన్ అండ్ దే హ్యావ్ టు సెలెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఎలిమినేషన్ టెక్నిక్ ప్రకారము 4 చాయిస్లో 2 అవుట్ అయిపోతాయి, 2 ఉంటాయి. ఆ 2లో మళ్ళీ రీరీడ్ చేస్తే డెఫినెట్గా దే కెన్ కమ్ టు ద కంక్లూజన్, దే విల్ బి ఏబుల్ టు గెట్ నైస్ మార్క్స్. అందుకని ఐఎమ్ హోప్ఫుల్ పేపర్ 2 ఈజ్ మోర్ స్కోరింగ్ కంపేర్డ్ టు దిస్. పర్సనల్లీ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ బికాస్ వీ ఆర్ ఆస్కింగ్ ద చిల్డ్రన్. ఇప్పుడు నిజంగానే ఇవాళ పిల్లలందరూ ఏం చేస్తుండొచ్చు, టెక్స్ట్ బుక్ లేదు, only the preparatory tests what we have done, the projects they have done, or pre-final test papers anni browse cheskunte, based on that they will be able to score very well. That is the idea of this second paper, sir. ఓకేనండి, మరి K6 ప్రేక్షకులు చూస్తున్నారు, 10th విద్యార్థులు కానివ్వండి, మరి ఆంగ్ల విషయ నిపుణులు KA హరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆంగ్ల విషయం 2 పేపర్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి హరి గారితో మాట్లాడి మీ సమస్యల్ని నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9603156156. మరి హరి గారు, ఇప్పుడు పేపర్ 2లో భాగంగా మనం చూసినట్లయితే ఒక బిట్, ఏ బిట్ అయినా ఉందా, అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ అనేటువంటి సాధించడానికి ఏ బిట్ అయినా అలాంటిది ఉందా? ఉందండి, ప్రతి సెక్షన్లో కూడా గమనించినట్టయితే స్కోరింగ్ చాలా ఉంది. నేను ఇందాక బాగా అబ్జర్వ్ చేసి ఒక టేబుల్ లాగా ఆలోచించి చేశాను. ఫస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పేపర్ 2 లోపల రీడింగ్ కాంప్రహెన్షన్ లోపల ఏ విధంగా దాన్ని గుర్తించవచ్చు? ఒకవేళ టైటిల్ అడిగేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? రీడింగ్ కాంప్రహెన్షన్ అన్సీన్ ప్యాసేజ్లో మీరు అన్నది కూడా పాసిబిలిటీ ఉంది. కానీ యాజ్ ఇట్ ఈజ్ మన విద్యార్థులకి 10th క్లాస్ లోపల టైటిల్ సాధారణంగా అడిగే ఛాన్స్ లేదండి, అడగట్లేదు. అయితే రీడింగ్ కాంప్రహెన్షన్లో
మెయిన్గా when it is an unseen passage or whatever the reading comprehension, first the types of questions, there will be a direct question, what we call a factual question, for which you can find the answer within the lines. That's number one. Sometimes indirect question, the question answer you will not directly find in the sentences, it will be based on between the lines if you think and comprehend, understand on that. Third, there is a possibility of asking a language based question, some particular synonymous word or the antonymous word or some other related meaning, contextual meaning, that type of. And the fourth one is we call it umbrella model question. Overall passage they may ask. Now what you said, give a suitable title, that is mainly overall based question. Sometimes he may ask which of the following is not correct according to the passage. ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, కానీ ఇంత మటుకు ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ సిసిఈ ప్యాటర్న్లో వీ కాంట్ సే లాస్ట్ ఇయర్ అడగలేదు కాబట్టి ఈసారి అడగలేదు అట్లా చెప్పడానికి లేదండి. సో సిసిఈ మోడల్ పేపర్ ఎట్లా అంటే ఎవ్రీ పేపర్ ఈజ్ డిఫరెంట్. యూ కాంట్ ప్రిడిక్ట్ ద థింగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్. Every paper is a new one, innovative things వస్తున్నాయి. So nothing wrong, or we can expect in future at least sometimes he may ask even the title, give a suitable title to the passage. అది కూడా ఇవ్వచ్చు. ఓకేనండి హరి గారు, మరి మన కాలర్స్ లైన్లో ఉన్నారు, చూద్దాం. కాలర్, హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు పవన్. ఏం పేరు? పవన్. పవన్, ఎక్కడి నుంచి పవన్? నిజామాబాద్. ఓకే ఓకే పవన్, ఏంటి సందేహం ఏంటో చెప్పు, నీ డౌట్ ఏంటో చెప్పు. ఇప్పుడు ప్రజెంట్ ఆన్సర్స్ ఎట్లా కంటే మార్చుకుంటారు? పేపర్ 2 ఇంగ్లీష్ చూస్తున్నావా టీవీ? పేపర్ 2 ఇంగ్లీష్. ఓకే, అంటే క్వశ్చన్ క్లారిటీగా అడుగు ఒకసారి. క్వశ్చన్ అడుగు, నీ ఏంటి సందేహం ఏంటి, డౌట్ ఏంటి ఇది? సెక్షన్ ఏలో ఓకే ఓకే, ఇందాకే చెప్పడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ 3 టైప్లో ఉంటున్నాయి. 1 రీడింగ్ కాంప్రహెన్షన్ ఫర్ 5 మార్క్స్. ఫస్ట్ యూ ఆర్ సపోజ్ టు రీడ్ ద ప్యాసేజ్. ముందు ప్యాసేజ్ చదవండి. చాలామందికి ఒక మైండ్ సెట్లో ఉన్నారు, ఇఫ్ యూ రీడ్ ద ప్యాసేజ్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు అర్థం కాదు అని అనుకుంటున్నారు. నో, యూ క్యాన్ అండర్స్టాండ్. ప్లీజ్ రీడ్ ద ప్యాసేజ్, కంప్లీట్ ప్యాసేజ్ ఒకసారి చదవండి. దెన్ రీడ్ ద క్వశ్చన్, దెన్ గో ఫర్ సెకండ్ రీడింగ్, దెన్ యూ కెన్ ఆన్సర్. తర్వాత ఆన్సర్, షార్ట్ ఆన్సర్ రాసేటప్పుడు లెంది పారాగ్రాఫ్స్ యాజ్ ఇట్ ఈస్ ఆ ప్యాసేజ్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ అదే లైన్స్ రాయకుండా యూ జస్ట్ వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్ యూ రైట్ ఇట్. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇంగ్లీష్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్. సో సమ్టైమ్స్ యూ మే కమిట్ ఎ స్మాల్ ఎర్రర్, ఇట్స్ నాట్ అ వెరీ సీరియస్ థింగ్, బట్ ట్రై టు రైట్ యువర్ ఓన్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. అట్లాగే ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. ఆ పోయంని minimum 2 times. Now you have observed time given to the test is more. చాలా మంది చాలా క్విక్గా ఏదో రాసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అవసరం లేదు. బై 9:30 ద పేపర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ టిల్ 12:15 మీకు సపరేట్గా పార్ట్ బి ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి టుగెదర్ వీ హ్యావ్. సో యాంపుల్ టైమ్ ఈస్ దేర్. బీ కూల్, రీడ్ నైస్, యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్. ఓకేనండి హరి గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసేయండి. హలో, ఓకే చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరు కాల్ చేస్తున్నారు, ఎక్కడి నుండి? హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుండి? హలో, చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ జర్నల్ గా రాసి సెకండ్ పేపర్ కూడా ఈవెన్ ఇప్పుడు మాకు క్వశ్చన్స్ ఎట్లా అంటే జనరల్ గా ఇస్తున్నారు కదా. ఓకే, వీళ్ళకు బట్టి పరిస్థితి లేదు వాళ్ళకి. అవునవును, బట్టి విధానం పోయింది పూర్తిగా. క్వశ్చన్ బ్యాంకులు కూడా యూజ్ చేయట్లేదు. ఓవరాల్ గా చదువుకుంటే సరిపోతుందా? అవును, లేకుంటే
భర్తీ పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. లేదు ఈ పేపర్ 2 మాత్రం ఓకే. పేపర్ 2 గురించి మరి స్పష్టంగా చెప్తారు హరి గారు, వినండి. సార్ మీరు అడిగారు దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. పేపర్ 2 ఈవెన్ పేపర్ 1 కూడా మీకు ఎక్కడ కూడా ఈ సిసిఈ ప్యాటర్న్ అంటేనే బట్టి విధానము అంటే లెర్నింగ్ ద థింగ్స్ బై హార్ట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రీడ్, అండర్స్టాండ్ అండ్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, దట్స్ ఇనఫ్. ఎక్కడ కూడా బట్టీకి అవకాశం అనేది లేదు. ఎందుకంటే పేపర్ 2 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. unseen passages will be there, unseen poems are there. You can't say this particular poem, this particular question. అందులో క్వశ్చన్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి జనరల్గా మీకు ఇచ్చిన ప్రిపరేటరీ టెస్ట్ పేపర్లు, ప్రాక్టీస్ పేపర్లు చేయండి, యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్. హలో, సార్ గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బాల్కొండ సార్. బాల్కొండ నుండి ఎవరు పేరు? షోయబ్. షోయబ్. ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఇది పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి కదా సార్? ఉంటాయి. పేపర్ 1 లో 14 వస్తే ఏమన్నా అయితా? ఓకే, ఇందాక సార్ చెప్పారు పేపర్ 1లో 14 రావాలి, పేపర్ 2లో 14 రావాలి. ఎఫ్ఏఎస్ ఏవైతే కండక్ట్ చేశారో స్కూల్లో దాంట్లో 7 మార్క్స్ వస్తే టోటల్గా 35 మార్క్స్ పాస్ అన్నారు. నీ డౌట్ ఏంటి ఇప్పుడు చెప్పు? అదే సార్ డౌట్ అదే ఉంది. పేపర్ 1లో 14 వస్తాయి అనుకుంటున్నావా? అవును సార్. ఓకే, పేపర్ 2లో డౌటా? పేపర్ 2 లో మొత్తం రాసి. పేపర్ 2 ఇంకెక్కడ? రేపు రేపు కదా రాసేది, మండే రాస్తావు కదా? బాల్కొండ మండలం. పేపర్ 2 రాసేది మండే కదా ఎగ్జామ్. ఇంకా రాయం లేదు కదా, దాని గురించి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? సార్ తెలుగులో తెలుగు పేపర్ గురించి కాదు షోయబ్, ఇది ఇంగ్లీష్ పేపర్ 2 గురించి. పేపర్ 2 గురించి డౌటా? ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ షోయబ్. ఓకేనండి హరి గారు. మరి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ కాంప్రహెన్సివ్ రీడింగ్ కాంప్రహెన్సివ్ అన్నాం కదా, అందులోపల కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము. కానీ ఆప్షన్స్ అనేటువంటివి అక్కడ 2 ఆప్షన్స్ అనేటువంటివి మనకి ఈక్వల్గా కనబడుతుంటాయి కోయిన్సిడెంట్గా. అంటే అందులో నుంచి ఒక కాలర్ తర్వాత డిస్కస్ చేద్దామండి. హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సాయి రమేషా? ఓకే రమేష్, 10th క్లాస్ ఇప్పుడు? పేపర్ 1 రాసావా ఇంగ్లీష్? వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. పేపర్ 2 గురించి ఏమైనా సందేహమా, డౌటా? సెక్షన్ సిలో ఓకే, హరి గారు సార్ చెప్తారు, ఆంగ్ల విషయ నిపుణులు హరి గారు, వింటూ ఉండు, చూస్తూ ఉండు, ఓకేనా? ఓకే, సి అంటున్నారు. ఓకే, యు ఆర్ ఎక్స్పెక్ట్ చెప్తాను మైనర్ డిస్కోర్సెస్ గురించి చెప్తాను. వెన్ యూ సెడ్ పేపర్ 1లో 35 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి పేపర్ 2లో ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. పేపర్ 2లో మైనర్ డిస్కోర్సెస్ చూసుకున్నట్టయితే పిప్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకో. పోస్టర్, ఇన్విటేషన్ అండ్ ప్రొఫైల్, ఈ 3. పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. జనరలీ పోస్టర్ I think everybody likes, almost all children ki chala santoshanga undi because they can show their creativity in that. రకరకాల డిజైన్ గా రాయడము అవన్నీ చేస్తున్నారు పిల్లలు. సో 5 out of 5 అందులో వస్తాయి నాన్న. ఇన్విటేషన్, నౌ స్కూల్ డే ఇన్విటేషన్ అండ్ సమ్ ఫంక్షన్స్ ఇన్విటేషన్, మ్యారేజ్ ఇన్విటేషన్, వీ హ్యావ్ సీన్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఇన్విటేషన్స్. సో నీ క్రియేటివిటీ అందులో పెట్టేసి ఇఫ్ యూ డిజైన్ అ గుడ్ ఇన్విటేషన్, సింపుల్ వర్డ్స్, నాట్ వెరీ హై ప్రొఫౌండ్ వర్డ్స్, యూ ఆర్ షూర్ టు గెట్. ఇక ప్రొఫైల్ అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ సంథింగ్ లైక్ ఇండివిజువల్ ప్రొఫైల్. మనం బయోడేటా ఏదైతే అంటున్నామో దాన్ని కొంచెం డీటెయిల్స్ ఎక్కువ పెట్టేసి యూ కెన్ మేక్ ఎ షార్ట్ ప్రొఫైల్. మైనర్ డిస్కోర్సెస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ యూ. యూ కెన్ స్కోర్ 5 out of 5, దట్స్ షూర్. ఓకేనండి హరి గారు. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుండి? కొద్దిగా లౌడ్గా ఎక్కువ మాట్లాడండి. ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, సమస్య ఏంటో చెప్పండి, మీ డౌట్ ఎందులో ఉంది? క్వశ్చన్ సి గురించి ఇప్పటిదాకా చెప్పారు కదా హరి గారు, మరొకసారి చెప్పమంటారా? ఇంకేం? హలో, హలో, చెప్పండి, కొద్దిగా క్లియర్గా అడగండి, సౌండ్ కట్ అయిపోతుంది మీ దగ్గర. హలో, ఓకేనండి హరి గారు, మనం ఇందాక మాట్లాడుతున్నాం. మరి
రీడింగ్ కాంప్రిహెన్సివ్ లోపల ఇచ్చేటువంటి కాలర్స్ చాలా ఉన్నారు, చూద్దాం. హలో 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 ఓకేనండి హరి గారు, ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్సివ్ లోపల డౌన్ ఇచ్చేటువంటి కింద ఇచ్చేటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో 4 ఆప్షన్స్ లోపల 2 ఆప్షన్స్ అనేవి మనకు ఈక్వల్గా కనబడుతుంటాయి. అటువంటి సమయం లోపల మనం ఏ విధంగా దాన్ని చూస్ చేసుకోవాలి ఆన్సర్? Yes, I've just told you. Generally, if you read the reading comprehension, again and again I have been telling you, reading comprehension is reading with understanding. It's not just reading and putting that answers. The examiner is going to test your comprehension ability, how best you can understand that. అందుకని ఏం చేయాలంటే ఎలిమినేషన్ టెక్నిక్ కూడా పనిచేస్తుంది. ఒక్కసారి చదివిన తర్వాత ప్యాసేజ్ నెక్స్ట్ క్వశ్చన్ చదివి దెన్ దే గో విత్ ద ప్యాసేజ్, ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ పోతాయి. ఇందాక మీరు అన్నట్టు 2 సిమిలర్ ఉండొచ్చు. 2 సిమిలర్ ఉన్నప్పుడు అగైన్ దే రీరీడ్ ఇట్, ఆ రెండిట్లో విచ్ సూట్స్ మోర్ అనేది డెసిషన్ మేకింగ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేస్తుంది. ఓకేనండి, మరో కలర్ లైన్లో చూద్దాం. హలో 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 సెక్షన్ సి గురించి చెప్తాను. ఎక్కువ డౌట్ పిల్లలకందరికి కూడా సి దాని మీదే ఉంది డౌట్. ఇన్విటేషన్ ఉంది, పోస్టర్ ఉంది కాబట్టి కొద్దిగా డౌట్స్ అనేటువంటిది కొత్తగా వస్తున్నాయి వీళ్ళకి. అంటే చాలా మంది స్కూళ్ళల్లో ఫార్మేటివ్ టెస్ట్లలో మేము ఇచ్చిన అసైన్మెంట్లు వాటిలలో గమనించింది ఏంటంటే పోస్టర్స్, ఇన్విటేషన్స్ చాలా బాగా రాశారు. ఓకే హరి గారు, ఒక్క నిమిషం అండి. ఓకే, హలో గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎక్కడ నుండి? ఓకే, చెప్పు సమస్య ఏంది? ఇంగ్లీష్ పేపర్ 1 రాసావా? ఎన్ని మార్క్స్ వస్తాయి 40కి? అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంగ్లీష్ 2 పేపర్లో ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? 30? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, పేపర్ 2లో డౌట్ ఏంటి చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇందాక సార్ సి గురించి చెప్పారు, ఇన్విటేషన్ పోస్టర్స్ గురించి. ఇప్పుడు బి గురించి చెప్తారు, విను, చూస్తూ ఉండు. ఓకేనా? ఓకే, చెప్పండి సార్. బి సెక్షన్ బి అమ్మాయి అడిగింది. సెక్షన్ బి లోపల I think the grammar areas, what all grammar areas are there, they are going to be given there. For example, I'll give some sentences. The sentences can be related to what we call voice, direct and indirect, degrees of comparison, or sometimes relative clauses, or sometimes use of so that, anything it can be. For example, ఒక 3 examples చెప్తాను ఎలా ఉంటాయో. సెక్షన్ బిలో ఈచ్ డూ యాజ్ డైరెక్టెడ్ క్యారీస్ 1 మార్క్, అంటే 3 ఉంటాయి, 3కి 3 తెచ్చుకోవచ్చు. ఎట్లా? దే ఆల్వేస్ గివ్ అస్ బ్రోకెన్ బిస్కెట్స్, ఇలాంటి సెంటెన్స్ ఉంటుంది. దే ఆల్వేస్ గివ్ అస్ బ్రోకెన్ బిస్కెట్స్ అండ్ దట్ ఫెలో ఆస్క్స్ us టు రైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ బ్రోకెన్ బిస్కెట్స్ అంటాడు, అంతే. దానికి ఎక్కడ కూడా హీ డజంట్ టెల్ యూ టు చేంజ్ ద సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్. ఓల్డ్ మోడల్ అనేవాడు, నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో కూడా అనట్లేదు. నౌ ద స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్, ఓహో దిస్ ఈజ్ అ క్వశ్చన్ రిలేటెడ్ టు వాయిస్. దెన్ దే హ్యావ్ టు థింక్ బ్రోకెన్ బిస్కెట్స్ ఆర్ ఆల్వేస్ గివెన్. దే ఆల్వేస్ గివ్ అస్ బ్రోకెన్ బిస్కెట్స్, సో వీఆర్ ఆల్వేస్ గివెన్ అనొచ్చు, లేకపోతే బ్రోకెన్ బిస్కెట్స్ ఆర్ ఆల్వేస్ గివెన్ టు అస్. ఈ స్టైల్ లోపల వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ దిస్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్, ఆల్మోస్ట్ ప్రాక్టీస్ పేపర్లో డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. సో దే నీడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఒక్కసారి ఆ పాతవి చూసుకుంటే ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్. ఈ టైం లోపల ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఐ మే నాట్ బి ఏబుల్ టు టెల్ యూ బికాస్ దట్ 3 sections are there, but it covers almost all major grammar areas. That is that. ఓకే అండి హరి గారు, మరి మరో కలర్ లైన్ చూద్దాం. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి? సార్ నిజామాబాద్ గాయత్రి నగర్ సార్. పేరు? సంజన సార్. సంజన, పేపర్ 1 రాసావా? పేపర్ 1 రాసావా? నో సార్, సెక్షన్ బి లో ఇంగ్లీష్ పేపర్ 2 సెక్షన్ బి లో ఒక డౌట్ సార్, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బి, ఇప్పుడు ఇందాక అదే చెప్తున్నారు కదా సార్, విన్నావా, చూసావా? ఇందాక పెట్టాను సార్ నాకు, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? Okay. Section B, you have
something like do as directed. As I was telling you, it can be a question, there can be a question on degrees of comparison, direct and indirect speech, or active and passive, or relative clause, or conditional clauses, anything it can be given. ఈ పర్టిక్యులర్ గ్రామర్ పాయింటే ఇస్తారని చెప్పలేము, కాకపోతే మోస్ట్లీ వాయిస్, స్పీచ్ అండ్ డిగ్రీస్ ఇందులో నుంచి గ్యారంటీగా ఉంటాయి, లేదు కండిషనల్ క్లాస్. ఇవి కాకుండా మీకు క్లోజ్ ప్యాసేజ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఆర్ ఆర్టికల్ మిస్సింగ్, ఆర్ ప్రిపోజిషనల్ ఎర్రర్, ఏదో ఒకటి ఉండి ఆ చాయిస్లో నుంచి దాన్ని క్లోజ్ ప్యాసేజ్ వీసే 4 fill in the blanks will be there. 4 options will be there. Out of the options, the best suitable one, you have to fill in that. నెక్స్ట్ ఆల్టర్నేట్ చాయిస్ వర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ హాఫ్ మార్క్ ఉంటాయి, 6 బిట్స్ ఇస్తారు. సో యూ నీడ్ టు రీడ్ ఇట్. ఒక్కసారి చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది, అంత పెద్ద కష్టమేమి ఉండదు. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్. దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అగైన్ అండ్ అగైన్ ఐ సే ద వే యూ ప్రాక్టీస్డ్ ఇన్ ద స్కూల్, మీరు రాసిన ప్రాక్టీస్ పేపర్స్, స్కూల్లో పెట్టిన టెస్ట్లు, ప్రీ ఫైనల్ టెస్ట్ పేపర్స్, వన్స్ యూ గో త్రూ దిస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజెస్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ స్కోరింగ్ మోర్ అండ్ మోర్ మార్క్స్ ఇన్ బి సెక్షన్. కాకపోతే ఆ 3 areasలో ఆల్మోస్ట్ ఇట్ కవర్స్ ఆల్ ద గ్రామర్ ఏరియాస్. ఇందాక మీరు 35 marks అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. When you are able to score in paper 1 35, I'm sure you will be scoring more and more marks in paper 2 if that is the case. ఓకేనండి హరి గారు, మరొక లైన్లో చూద్దాం. హలో 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 హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను సాయి చరణ్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుండి సాయి చరణ్? స్ట్రీట్ ఏది, ఎక్కడ? నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే సాయి చరణ్, ఇంగ్లీష్ పేపర్ 1 రాసావా? ఇంగ్లీష్ పేపర్ రాసిన, అది కొంచెం లాజిక్ వచ్చింది మార్క్స్ లో. అవునా? చాలా మార్క్స్ పోతాయి అందులో. అయ్యో, ఓకే. సెకండ్ పేపర్ ఉంది 40కి, అందులో 14 వస్తే సరిపోతుంది. పేపర్ 2లో ఎక్కువ గెయిన్ చేయు, బాగుంటుంది, స్కోర్ అవుతాయి. హలో, పేపర్ 2 ఉంది కదా, ఎల్లుండి మండే. పేపర్ 2లో ఎక్కువ స్కోర్ గెయిన్ చేయు, బాగుంటుంది, ఎక్కువ అందులో వచ్చేస్తాయి మార్క్స్. అందులో ఇది ఉంటది. అదే ఓకే ఇది అనిపిస్తుంది నాకు. ఓకే, పేపర్ 2లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? బి బిట్ కానీ సి బిట్ కానీ? సెక్షన్ సి లో బయోగ్రఫికల్ స్కెచ్ ఎట్లా రాయాలి? ఓకే, చూస్తూ ఉండు, సార్ చెప్తారు. ఓకే సాయి చరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ యూ స్పోక్ ఆనెస్ట్. ఇతను ఆనెస్ట్ గా మాట్లాడాడు. పేపర్ 1 రియలీ he spoke honestly and others might have spoken honestly that they scored 35 marks out of 40. Very good. In a biographical sketch ఎలా రాయాలి అని అడిగాడు. జనరల్గా బయోగ్రఫికల్ స్కెచ్ అండ్ ప్రొఫైల్ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. మనకు బయోగ్రఫికల్ స్కెచ్ వన్స్ దే వాంట్, దే గివ్ ఆల్ ద డీటెయిల్స్ జస్ట్ లైక్ ఎ ప్రొఫైల్. డేట్ ఆఫ్ బర్త్, నేమ్, పేరెంట్స్ నేమ్స్, తర్వాత వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్, అవార్డ్స్, all the list are going to be given to them. Now biographical sketch, once you are supposed to write, it is something like biography and autobiography. 2 things are there. Autobiography is writing the story of ourselves. That is, if I write my own life history or all the details of my life, it becomes autobiography. If I write somebody else, it is biography. Kabatti biographical sketch, it can be written in 3 paragraphs. 3 paragraphs describing words. ఆ ఇచ్చిన డీటెయిల్స్ని పట్టి, if you are going to write in 3 paragraphs, you are going to get. Don't worry about the tense and all these things, but try to see that 3 paragraphs, all the details should be covered. So and so was awarded in so and so date, or whatever the achievement, titles, వాళ్ళ లైఫ్ హిస్టరీకి సంబంధించినవి, పేరెంట్స్ నేమ్స్, విలేజ్ నేమ్స్, all details are given just like మీకు డేటా లాగా ఇస్తారు. That you have to write in 3 paragraphs. That's all. Biographical sketch is going to be written. Finish. ఓకేనండి హరి గారు, మరి మరో కలర్ లైన్లో చూద్దాం. హలో, హలో, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి. వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది, జాగ్రత్త. టీవీ వాల్యూమ్ ఇంకా తగ్గించలేదు. ఓకే, తగ్గించేసి ఫోన్లో మాట్లాడండి. ఓకే, ఎవరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే కార్తీక్, ఎగ్జామ్స్ రాస్తున్నావా? 10th క్లాస్?
ఫస్ట్ పేపర్ రాసావా ఇంగ్లీష్? రాశాను సార్. ఎలా రాసావు? బాగుందా పేపర్? బాగుంది. ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 ఏమో. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. సెకండ్ పేపర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును సార్. ఎందులో సెక్షన్ ఏ లో ఆన్సర్స్ ఓన్గా రాయాలా సార్? ఎక్కడ సెకండ్ బిట్? బి బిట్టా? సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్ కదా. అవును సార్. దాంట్లో ఏం డౌట్ నీది? క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, దానికి ఓన్గా ఆన్సర్ రాయాలా? ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, హరి గారు చెప్పండి. ఓన్గానే రాయాలి నాన్న. సెక్షన్ సి సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి అడుగుతున్నావు. మల్టిపుల్ చాయిస్ అఫ్ కోర్స్ అవి ఆబ్జెక్టివ్ టైప్ యూ ఆర్ గోయింగ్ టు డూ. షార్ట్ ఆన్సర్ టైప్ లోపల రెడీమేడ్గా ఆ పారాగ్రాఫ్లో ఎలా ఉందో అలా తీసి లైన్స్ రాయొద్దు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దట్ అండ్ దే సే వీ కెన్ స్కోర్ 35. అది వాళ్ళ పర్సనల్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కాకపోతే ఏంటంటే ఓన్గా రాయటం, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. నీకు ఎలా అర్థమైందో అలా ఓన్ సెంటెన్సెస్లో రాయండి. సింపుల్ వర్డ్స్ రాయండి, లెందీగా రాయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బీ ఇన్ 2 or 3 సెంటెన్సెస్, ఇట్స్ ఇనఫ్. అంతేగాని లెందీగా రాయాల్సిన అవసరం లేదు. సెక్షన్ సి లోపల చాలా స్కోరింగ్ ఉంది. ఇందాక ఒక అబ్బాయి మాట్లాడుతూ అన్నాడు, కంపారిటివ్లీ టు పేపర్ 1 ఐ లైక్ దిస్ అండ్ హీ స్పోక్ ఆనెస్ట్లీ ఐ సెడ్. అండ్ పేపర్ సెక్షన్ సి naturally letter writing is there. So far nobody has asked me. Letter writing is also there in choice, internal choice. You can expect a letter writing, maybe personal letter or an official letter also. Basic things ఏవైతే ఉన్నాయో, heading, salutation, body or message. ఓకేనండి హరి గారు, మరి కలర్ లైన్ చూద్దాం. హలో, సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడ? టీవీ వాల్యూ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి. ఎవరైనా సరే కాలర్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో అందరు కూడా. ఓకే. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. ఎక్కడ నుండి? నిజామాబాద్లో. నిజామాబాద్. నిజామాబాద్లో ఎక్కడ? గల్లీ? గల్లీ పెద్ద బడబజార్. ఓకే, చెప్పు వైష్ణవి, డౌట్ ఏంటి? ఇది పేపర్ 2 లో సెక్షన్ సి గురించి కొంచెం వివరించమనండి. ఓకే, ఇందాక చెప్పారు సారు, సెక్షన్ సిలో పోస్టర్ ఉంటుంది, ఇన్విటేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే వైష్ణవి, మరొకసారి చెప్తారు, వినండి, చూడండి. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే, సెక్షన్ సి ఇట్స్ అ వెరీ స్కోరింగ్ పేపర్. వ్యూవర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి వినండి. ఇందులో ఏమేమి డిస్కోర్సెస్ ఉన్నాయి, ఎలా రాయాలి ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇన్ దిస్ పేపర్ 2 యూ హ్యావ్ బయోగ్రఫీ, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్, న్యూస్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ స్పీచ్ స్క్రిప్ట్, ఇవి ఉన్నాయి. దీంట్లో జనరల్గా మనం ఆలోచిస్తే స్పీచ్ స్క్రిప్ట్ డ్యూరింగ్ యువర్ ఇండిపెండెన్స్ డే ఆర్ స్కూల్ డే ఫంక్షన్స్ ఆర్ రిపబ్లిక్ డే యూ మైట్ హ్యావ్ ప్రిపేర్డ్ వన్ స్పీచ్. Whatever you speak, that you put it in writing, that is speech script. For example, the way you address, okay, honorable chief guest, esteemed principal and respected teachers and my dear friends. Today I stand in front of you to speak some words. Itla start chestar kada. The same thing in writing if you write, and the topic given in the examination paper, that you have to elaborate. And concluding sentence, I thank one and all for giving me this opportunity. అక్కడికి స్పీచ్ స్క్రిప్ట్ అయిపోతుంది. అలాగే లెటర్ రైటింగ్ ఇందాక నేను మాట్లాడుతూ అన్నాను, 5 parts లెటర్లో, అవి మీరు గమనించండి. ఫస్ట్ ఇది తెలుసు కదా, హెడింగ్, రిమెంబర్ దట్ హెడింగ్, ప్లేస్ అండ్ డేట్. దెన్ మనము ప్రేయర్ లోపల ఇలా సాల్యూట్ చేస్తాము, దట్ ఈస్ సాల్యుటేషన్, ద వే యూ అడ్రస్ అ పర్సన్. ఫ్రెండ్స్కి అందరికి కూడా చాలామంది డియర్ ఫ్రెండ్ అంటున్నారు, అనకండి, డియర్ యూ కెన్ రైట్ ద నేమ్. అలాగే యూ కెన్ రైట్ యువర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సిస్టర్, అలా రాయొచ్చు. లేదు మనకన్నా చిన్న తమ్ముడు చెల్లెలు ఉంటే నేమ్ కూడా రాయొచ్చు. ఈ పర్సనల్ లెటర్స్ లోపల మెసేజ్, స్టార్టింగ్ లైన్స్ కామన్గా ఉంటాయి. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ, ఐఎమ్ స్టడీయింగ్ వెరీ వెల్ అండ్ హోప్ఫుల్ టు గెట్ గుడ్ గ్రేడ్. ఇంకా ఇచ్చిన మ్యాటర్ని కొంచెం రాసేసి కంక్లూడింగ్ సెంటెన్సెస్, మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ రాసి సబ్స్క్రిప్షన్, యువర్స్ లవింగ్లీ వితౌట్ అపాస్ట్రఫీ కామా పెట్టద్దు. వై క్యాపిటల్, తర్వాత యువర్స్ లవింగ్లీ పుట్ ఎ కామా, పుట్ XYZ సిగ్నేచర్ అండ్ సూపర్స్క్రిప్షన్ 2 ఏవో డాష్లు పెట్టేయండి. దిస్ ఈజ్ ఎ లెటర్. ఇదే అఫీషియల్ లెటర్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. హెడింగ్ అండ్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ టు ద ఎడిటర్ సో అండ్ సో. దెన్ యూ కెన్ రైట్ సర్, డియర్ సర్, నో నీడ్ టు రైట్ రెస్పెక్టెడ్ సర్, సర్ రాసేస్తే సరిపోతుంది. లేదు డియర్ సర్ రాయొచ్చు. సబ్జెక్ట్ యూ కెన్ గివ్ అప్లికేషన్ ఫర్ సో అండ్ సో, దెన్ విత్ రెఫరెన్స్ టు ద అబౌవ్ సైటెడ్ సబ్జెక్ట్. ఈ మ్యాటర్ మీకు తెలుసు. లాస్ట్కి హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ
టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. అన్ని అఫీషియల్ లెటర్స్కి సింపుల్గా యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తే సరిపోతుంది. దిస్ ఈస్ లెటర్ రైటింగ్. అలాగే ఇంకా మీకు చాయిస్ లోపల ఐ థింక్ ఎస్ఏ ఉంది, డిస్క్రిప్టివ్ వర్డ్స్, ఇప్పుడే బయోగ్రఫీ చెప్పాము. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ యూ. యూ క్యాన్ డెఫినెట్లీ స్కోర్ వెరీ వెల్ ఇన్ సి సెక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, సి సెక్షన్ లోపల మీకు మైనర్ డిస్కోర్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, మేజర్ ఈజ్ ఆల్సో నాట్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. ఓకేనండి హరి గారు, మీరు ఇందాక చెప్పారు మరి ఫస్ట్ పేపర్ లోపల 14 మార్క్స్ రావాలి, సెకండ్ పేపర్ లోపల 14 మార్క్స్ రావాలి అన్నారు. అంటే టోటల్ కలిపేసి 28 మార్క్స్ రావాలనా, లేకపోతే అందులో 13 వచ్చేసి ఇందులో 15 వస్తే పాస్ కింద తీసుకుంటారా? లేదండి, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, ఇన్ ఈచ్ పేపర్ మినిమమ్ దే ఆర్ సపోజ్ టు స్కోర్ 14. బై ఛాన్స్ ఇప్పుడు 35 స్కోర్ అన్నారు, ఇట్స్ ఓకే. బై ఛాన్స్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్, ఒక 20 or 22 వస్తున్నాయి అనుకోండి ఫస్ట్ పేపర్లో, నో ప్రాబ్లం. ఫస్ట్ పేపర్లో 22 వచ్చినా సెకండ్ పేపర్ యాజ్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎస్పైరింగ్, యూ కెన్ స్కోర్ మినిమమ్ ఆఫ్ 30+. మనం రాసే స్టైల్ని బట్టి ఆ డిస్కోర్సెస్ని, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఆ ప్రెజెంటేషన్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలందరికీ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఫస్ట్ యూ సీ ద పేపర్, once you see the paper, you read the whole paper, then suppose you like minor discourse, once you see, your heart says yes, ఈ పోస్టర్ వచ్చింది, ఐ కెన్ ప్రెజెంట్ ఇట్ వెరీ వెల్, నాకు చాలా బాగా రాయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంటే, యూ బెటర్ స్టార్ట్ రైటింగ్ విత్ ద పోస్టర్, నథింగ్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ వేసి సెక్షన్ సి, క్వశ్చన్ నెంబర్ మైనర్ డిస్కోర్స్, ప్రెజెంట్ దట్ 5 మార్క్స్. దానివల్ల ఏమవుతుందంటే, యూ గెట్ అ పాజిటివ్ ఎనర్జీ. ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్, విత్ అ స్మైలింగ్ ఫేస్, విత్ రివైవ్డ్ ఎనర్జీ, యూ కెన్ గో విత్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. అప్పుడు వీలైతే రీడింగ్ కాంప్రహెన్షన్కి వెళ్ళండి, మళ్ళీ మేజర్ డిస్కోర్స్ లాస్ట్లో రాయండి. ఆర్డర్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ద క్వశ్చన్ విచ్ యూ ఆర్ 100% కాన్ఫిడెంట్ ఆఫ్ ప్రెజెంటింగ్, that you present it very well. That gives a very nice impression even for the examiner or the evaluators. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనండి హరి గారు, మరి A+ ఏ గ్రేడ్ వాళ్ళు ఎలాగూ రాస్తారు, వాళ్ళు 40కి 35 అబోవ్ సాధిస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు B గ్రేడ్, C గ్రేడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ కావడానికి ట్రై చేస్తుంటారు. అంటే మీరు ఇందాక చెప్పారు 14 రావాలి, 28 రావాలని చెప్పేసి. వాళ్ళకు ఒకవేళ దాంట్లో తగ్గి, ఫస్ట్ పేపర్లో తగ్గి సెకండ్ పేపర్లో ఇంక్రీజ్ అయితే మార్క్స్, అంటే ఈక్వల్గా 28 మార్క్స్ వస్తే పాస్ అంటారా? అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 1 లోపల 10 వచ్చినాయి అనుకోండి, పేపర్ 1లో 10 వచ్చి ఇందు లోపల ఎన్ని మార్క్స్ వచ్చినా ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ 28 రావాలంటే పేపర్ 1లో 10 వచ్చేసి ఇందులో 18 వస్తే ఆ విధంగా 28 ఈక్వల్ గా తీసుకుంటారా? తీసుకోరండి. నాకు తెలిసి పేపర్ 1 మినిమం ఉంది, దే ఆర్ సపోజ్ టు గెట్ మినిమం ఆఫ్ 14 మినిమం, అండ్ పేపర్ 2 దే హ్యావ్ టు స్కోర్ సంథింగ్ మినిమం 14 రావాలి. ఇన్ ఆల్ 28 అవి కలిపి. అంతేగాని ఫస్ట్ పేపర్ లోపల అసలు ఫస్ట్ పేపర్ అటెంప్ట్ చేయకుండా సెకండ్ పేపర్లో 35 వచ్చి ఐ వాంట్ టు పాస్ అంటే ఫస్ట్ పేపర్లో నేను చెప్తున్నాను, ఫస్ట్ పేపర్లో సపోజ్ వన్ ఫెలో అటెండెడ్ దట్ పేపర్, హీ గాట్ ఓన్లీ 5 మార్క్స్ అండ్ హియర్ హీ గాట్ 35, సో టోటల్ 40 మార్క్స్. కాబట్టి నాకు 40 అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వ్యాలిడ్. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, పేపర్ మినిమం ఉందండి. పేపర్ లోపల ఫస్ట్ పేపర్లో 14, సెకండ్ పేపర్లో 14 మినిమం తేవాలి. బట్ ఐ డోంట్ థింక్ 14 మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, యూ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్, యూ విల్ గెట్ ఇట్. ఎందుకంటే డిస్కోర్సెస్ ఉన్నాయి మనకు, మేజర్ డిస్కోర్స్ 10 ఉన్నాయి, 10 లోపల పీపుల్ ఆర్ స్కోరింగ్ సంథింగ్ లైక్ 9.5 ఈజీగా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనండి, మన విద్యార్థులు ఆ విధంగా రాస్తారు, సాధిస్తారు. మరి మరో కలర్ లైన్ వచ్చిద్దాం. హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అలేఖ్య, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? నాకు సెక్షన్ సిలో లెటర్ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ మెథడ్ లో రాయాలి, ఫ్రీ బ్లాక్ మెథడ్ రాయాలని కన్ఫ్యూజన్ ఉంది సార్. ఓకే హరి సార్ గారు చెప్తారు, విను చూస్తుండు. ఓకేనా, మళ్ళీ అడుగుమనండి క్వశ్చన్. ఓకే అలేఖ్య, ఆ లెటర్ రైటింగ్ లో నీ డౌట్ ఏంటి, క్లారిటీగా చెప్పు ఒకసారి. సార్ దాని లెటర్స్ ఉంటాయి కదా సార్, లెటర్ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ మెథడ్ లో రాయాలి, ఫ్రీ బ్లాక్ మెథడ్ లో రాయాలని. బ్లాక్డ్ మెథడ్, వాట్ డు యు మీన్ బై బ్లాక్డ్ మెథడ్? సార్ బ్లాక్డ్ మెథడ్ అంటే కంప్లీట్ గా మొత్తం లెఫ్ట్ సైడ్ అన్ని ప్రతి డీటెయిల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ రాయడం. Okay, I got it. I got it. Now once you go for letter writing, there are so many kinds of changes. There is no one particular format you have to write like this only, because different styles people are following. I understand her agony. What she says is,
Nowadays, the latest letters, even heading, place and date, some are writing left. Even that is accepted. Whatever method you are comfortable, you can write. Subscription can be even written left corner. But I appeal to my students, it is right. I am not saying it's wrong. It's perfectly right. But better you write right corner. I think it's right or wrong, because so many evaluators may not be that comfortable that if you write left, it is right. Sometimes why to lose marks? If you write right side, you will get right marks. I know it is right. What you said is right. Complete left corner also, subscription is right. But better you write right corner. This is my advice to you. ఓకేనండి హరి గారు. మరి మరో కలర్ లైన్లో వచ్చిద్దాం. హలో 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 సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుండి? తొర్తి నుండి సార్. తొర్తి నుండి సార్, మండల్ మోటర్. తొర్తి. ఓకే ఓకే ఓకే. ఎవరి పేరు? సార్. సౌజన్యనా? సార్. సౌమ్యనా సౌజన్యనా? సౌమ్య సార్. ఓకే సౌమ్య, పేపర్ రాసావా? తెలుగు పేపర్, ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్? సార్ చాలా బాగా రాశాను. ఓకే, ఎన్ని వస్తాయి ఫస్ట్ పేపర్లో? 35 సార్. 35. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. సెకండ్ పేపర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సెక్షన్ A లో రీడింగ్ కాంప్రిహెన్షన్. దీంట్లో కాంప్రిహెన్షన్ లో 4th, 5th క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే. అందులో 2 సెంటెన్స్ మాత్రమే రాస్తున్నారు కదా. చెప్పు చెప్పు. ఎనీ ప్రాబ్లమ్ సార్? See, short type answer, he says, answer to the point is always better instead of writing lengthy. ఎక్కువ రాస్తే ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఒక రకంగా ప్రాబ్లమే. ఎందుకంటే ద మోర్ యూ రైట్, ద మోర్ ఎర్రర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. సాధారణంగా ఏమవుతుందంటే పిల్లలు ఎక్కువ రాస్తూ పోతే ఒక్కొక్కసారి స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు, లేదు టెన్స్ ఎర్రర్స్ ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ టు ద పాయింట్ ఇఫ్ యూ రైట్, ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఇఫ్ యూ రైట్ 1 sentence మోర్, ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. అంత పెద్ద డేంజర్ ఏం లేదు. ఒకవేళ నువ్వు 3 sentences రాసినా నష్టం లేదు. ఓకే సౌమ్య, చూసే ఉంటావు. మరి షార్ట్ అండ్ స్వీట్గా అండ్ కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే బాగుంటుంది. మరి లెంతీగా రాయడం అనేటువంటిది ప్రాబ్లంగా ఉంటుంది. అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎక్కువగా కనబడవచ్చు. కాబట్టి షార్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో వచ్చుద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో సార్, నా పేరు జీవన్ సాయి. ఓకే శివసాయి, ఎక్కడి నుండి? ధర్మా నుండి. శివసాయి, ఓకే చెప్పు, ఏంటి డౌట్ ఏంటి పేపర్ 2లో? నా డౌట్ అంటే ఇప్పుడు తెలుగు పేపర్ సెకండ్ బిట్ మోడల్ చేంజ్ చేశారు కదండి. ఓకే చెప్పు. అదే మోడల్ ఇంగ్లీష్ లో చేంజ్ చేస్తే తెలుగు. ఓకే, ఇందులో మోడల్ పేపర్లో ఏమైనా చేంజెస్ గురించి ఇంత చెప్పారు మీరు, దాని గురించి చెప్పండి సార్. ప్రీ ఫైనల్ రాసావు కదా నాన్న నువ్వు? సేమ్ మోడల్ ప్రీ ఫైనల్లో ఎలా అయితే 29 questions ఉన్నాయో, దిస్ ఆల్సో యుల్ గెట్ 29. అండ్ బి సెక్షన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మోర్, దట్స్ ఆల్. ఓకేనండి. ఇప్పుడు మరి ఇందాక మీరు మాట్లాడారు హరి గారు, మరి లాస్ట్ ఇయర్ సిసి మోడల్ రాశారు, ఇప్పుడు కూడా సిసి మోడల్ రాస్తున్నారు. ఒక కాలం తర్వాత మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్. హలో హలో, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసేమని చెప్పాము ఇందాక. హలో, ఓకేనండి హరి గారు, మనం ఇందాక మాట్లాడుతున్నాం. మరి లాస్ట్ ఇయర్ సిసి మోడల్లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు ఎస్ఎస్సి స్టూడెంట్స్, ఈసారి సెకండ్ టైం అటెంప్ట్ చేస్తున్నారు. మరి లాస్ట్ టైం పేపర్కి ఈ పేపర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంట? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ పేపర్ అండ్ దిస్ పేపర్? నాట్ అ బిగ్ డిఫరెన్స్. యాజ్ ఐ సెడ్, నో, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి there is no difference at all. The same 15 marks, 15 marks. The difference is in section B. In section B also, marks wise it is okay, 10 marks, but the number of questions increased. Last year we didn't have this number of questions. The total paper consists of 29 questions, I think. This time it goes to 34 questions. That's the difference. ఓకేనండి, స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ పేపర్ 2 రాస్తున్నారో ఒక్కసారి గమనించండి. లాస్ట్ ఇయర్ పేపర్కి ఈ పేపర్కి ఒక 2-3 క్వశ్చన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది గమనించి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ అయితే చూస్తున్నారో, రాయడానికి ప్రయత్నిస్తున్నారో దీన్ని అబ్జర్వ్ చేయాలి. మరి ఓకేనండి హరి గారు, మరి ఎఫ్ఏ ఎగ్జామ్స్ వీళ్ళు రాశారు, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4. ఇందులోపల మనకి ఒక్క నిమిషం అండి. హలో
టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. హలో, టీవీ తగ్గించేసేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మేఘన, ధర్మారం నుండి కాల్ చేస్తాను. ఓకే మేఘన, డౌట్ ఏంటి? పేపర్ 1 రాసావా? రాసా. ఈజీగా ఉందా? అవును, ఈజీగానే ఉంది. 40 వస్తాయా? 40 వస్తాయా? వస్తాయి. ఓకే, పేపర్ 2 గురించి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హరిసార్ గారు ఉన్నారు, మరి చెప్తారు డౌట్స్ ఏమైనా ఉంటే. సెక్షన్ బి లో ఎర్రర్స్ చాలా ఉంటాయి కదా. అవునవును, గ్రామర్ గురించి ఉంటుంది పేపర్ బి. గ్రామర్ అది డౌట్. ఓకే, పేపర్ 2లో బి సెక్షన్ గురించి. That's what I was telling you. B section ante it's an ocean. You have to ask me particular grammar lo section, grammar annavu, grammar lopala section B lopala whether it is related to close passage lekapothe do as directed palana sentence ante I think I'll be able to tell you. But as you asked me, section B lopala, once again I want to tell you almost the 3 questions do as directed. It covers almost all the grammar areas. As I said, direct, indirect, active, passive, degrees of comparison, then conditional clauses, relative pronoun, relative clauses. So many things are involved in that. But my suggestion to you is the practice papers, what you have done, your school authorities have conducted, and on behalf of our DO, Nizamabad, we have conducted some preparatory tests, pre-final tests, all put together. You just browse, ఒకసారి చూసుకొని వాటిని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తే more or less it is going to be like this. And that girl says she scores 40 marks in first paper. So the student who is able to score 40 marks in such a type of paper, first paper 1, should get nice marks in this also, no problem. ఓకేనండి హరి గారు, మరి పేపర్ 1లో 40 మార్క్స్ సాధించినా కానీ పేపర్ 2లో చిన్న డౌట్స్ ఉండొచ్చు. ఉంటాయి. ఓకేనండి, కాలర్ మరో లైన్లో వచ్చుదాం. హలో, హలో, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్, టీవీ సౌండ్ తగ్గించండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నవ్య, ధర్మారం నుండి కాల్ చేస్తున్నా. అమ్మా, అందరు ధర్మారం నుంచే, ఇప్పటిదాకా చాలా మంది ధర్మారం నుంచే చేస్తున్నారు. ఓకే నవ్య, నీ డౌట్ ఏంటి? సార్, నాకు ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. వెరీ గుడ్ నవ్య, డౌట్స్ ఉండాలి. డౌట్స్ ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా రాయగలం ఎగ్జామ్. అవును. ఓకే నవ్య, డౌట్ ఏంటి? సెక్షన్ సి లో డౌట్. సెక్షన్ సి లో పోస్టర్, ఇన్విటేషన్స్ అవే ఉన్నాయి కదా. దాంట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఎలా స్కోర్ చేయొచ్చు అని నా డౌట్. ఇందాక సార్ చెప్పారు, చూసావా? ఫస్ట్ చూస్తున్నావు ఆ ప్రోగ్రామ్? నేను ఇప్పుడే వచ్చాను, అందుకని అడుగుతున్నా. వెరీ గుడ్ సార్ ఒకసారి చెప్తారు, విను. సరే, Okay, Navya, section C you are asking. Section C, major discourse, minor discourse. Major discourse internal choice untadi. Internal choice lopala, suppose he gives a biography and a letter writing. If you are comfortable with the letter writing, if you think you can present letter writing very well, first write the letter writing. Chala baga letter writing rai out of 10, because as I said, the parts of the letter, the way you present the letter, the language, all these things put together matters in scoring. And come to the minor discourse. Minor discourse, there is no internal choice. Only one minor discourse is going to be given. Mostly an invitation or a poster. Poster is given. I think all students love to write, design a poster. Even if an invitation also, it makes no difference. Even profile also they are comfortable, because profile is nothing but more or less a few additions are there to common biodata what I have seen. You can make minor discourse. This is the presentation, the way you present fetch you marks. That's all. ఓకేనండి, స్టూడెంట్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో టీవీని మాత్రం మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఎందుకంటే కాల్ కట్ అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి క్లియర్గా మీ వాయిస్ మాకు వినబడాలి, మేము చెప్పేటువంటిది మీకు వినబడాలంటే మాత్రం టీవీని మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో, హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, కొత్తపేట పేరు? నాగార్జున సార్. నాగార్జున. అవును సార్. ఓకే నాగార్జున, పేపర్ 1 రాసావా ఇంగ్లీష్? అవును సార్, రాసిన. ఎన్ని మార్క్స్ వస్తాయి? 40 మార్క్స్ సార్. అబ్బా, వెరీ గుడ్, ఫస్ట్ ర్యాంక్, A+ గ్రేడ్ నీదే.
సార్. వెరీ గుడ్. ఓకే, ఇది నీతిగా నిజాయితీగా ఒప్పుకున్నావు 35. ఓకే నాగార్జున, నిజాయితీగా రాసింది సార్. ఓకే పేపర్ 2లో డౌట్ ఏంటి? అదే పేపర్ 2 కొద్దిగా టఫ్ ఉంటాయి కదా సార్. అది ఓకే, అంటే ఏదైనా బిట్ పర్టికులర్గా ఒక బిట్. సార్ ఆబ్జెక్టివ్ సార్, ఆబ్జెక్టివ్. ఓకే సార్, అడిగారు. Okay. ఇదే చెప్తాను. Okay, I'm going to tell you. See, comparatively paper 1, paper 2, I have been insisting, మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, పేపర్ 2 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరైతే టెక్స్ట్ బుక్ చదవకుండా ఉన్నారో, ఐ మీన్ చదవకుండా అంటే చదవద్దని కాదు, టెక్స్ట్ బుక్ ఈ సంబంధం లేని పేపరే పేపర్ 2. సో వన్స్ దే ఆర్ ఏబుల్ టు డూ దిస్ వన్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్యాసేజ్, ఇందులో టెక్స్ట్ బుక్ లేని ప్యాసేజ్, అందులో టెక్స్ట్ బుక్ రిలేటెడ్ డిస్కోర్సెస్, ఇందులో టెక్స్ట్ బుక్ రిలేటెడ్ లేని డిస్కోర్సెస్. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. పెద్ద కష్టమేమీ లేదు. తర్వాత ఆబ్జెక్టివ్ అని అడిగాడు అబ్బాయి. ఆబ్జెక్టివ్ అని సెపరేట్గా ఉండదు. పార్ట్ ఏ, పార్ట్ బి టుగెదర్ వీ హ్యావ్ ఓన్లీ MCQs ఉంటాయి, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. తర్వాత బెస్ట్ ఆల్టర్నేట్ అవుట్ ఆఫ్ ద 4 యూ హ్యావ్ టు స్కోర్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, read, then come to a conclusion. I think you will be able to score very well. ఓరల్ గా అటెంప్ట్ చేయొచ్చు అంటారు. చేయొచ్చండి, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సెకండ్ పేపర్ యాజ్ సంబడి వాస్ టెలింగ్, నో ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ కంపారిటివ్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనగానే టెక్స్ట్ బుక్ సంబంధం ఉన్నవి అన్ని గుర్తుండాలి. ఫలానా పారాగ్రాఫ్లో ఫలానా ఎర్రర్. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్ ఈస్ మోర్ జనరల్. చిల్డ్రన్ లవ్ టు రైట్ మోర్ అండ్ మోర్ వెన్ కంపేర్ టు ద ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ ఈస్ డామ్ ఈజీ అండ్ దే కెన్ స్కోర్ వెరీ వెల్. ఓకే అండి, నైస్. హరి గారు, మరి మరొక చూద్దాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు ఎక్కడి నుండి? సార్ నిజాం సార్. ఓ, పేరు? పేరు నరేష్ సార్. ఓకే నరేష్, SSC ఎగ్జామ్స్ రాస్తున్నావా? అవును సార్, రాసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఒక 33 వస్తుంది సార్. 33ఆ? 33 సార్. ఓకే, కరెక్ట్గా చెప్తున్నావు 33 అని చెప్పేసి. సార్ 33 అని చెప్తున్నావు ఎగ్జాక్ట్లీగా. అవును సార్, ఇంగ్లీష్ కొద్దిగా టఫ్ సబ్జెక్ట్ కదా సార్. అవునా? ఓకే, పేపర్ 2 చదివావా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? అవును సార్, చాలా భయం అవుతుంది సార్ పేపర్ 2. పేపర్ 2 హరిసార్ చెప్తున్నారు పేపర్ 2 ఈజీగా ఉంటుంది అంటున్నారు. నీకు ఏదైనా బిట్ పర్టికులర్ గా ఒక బిట్ డౌట్ ఏమైనా ఉందా అందులో? చార్జెస్ టైపు కొంచెం ట్రిక్స్ ఏమన్నా, లాజిక్స్ ఏమన్నా ఉన్నాయా చెప్పండి సార్. పేపర్ 2 ప్యాటర్న్ చూసావా? మోడల్ పేపర్ చూసావా నువ్వు? అవును సార్, చూసే సార్. ఓకే, అందులో ఏ పర్టికులర్ గా ఒక బిట్ ఏమైనా డౌట్ గా ఉందా నీకు? ఇది సార్ అందులో ఏదైనా ఒక బిట్ డౌట్ గా ఉందా? ఏదైనా సెక్షన్? లేదు లేదు సార్, కొంచెం భయం అవుతుంది సార్. ఎగ్జామ్ సెంటర్ పోగానే భయం అనిపిస్తుంది. ఓకేనండి హరి. ఓకే ఓకే హరి గారు, ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లకి ఇప్పుడు SSC విద్యార్థులు మొట్టమొదటిగా అడుగు పెట్టారు. బోర్డ్ ఎగ్జామ్స్ తెలుగు పేపర్ రాశారు, ఇంగ్లీష్ పేపర్ రాశారు. ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. తెలుగు హిందీ లాంగ్వేజెస్ ఈ 3 కదా. అందులోపల తెలుగు హిందీ రాసిన తర్వాత కొద్దిగా సెంటర్ మీద అవగాహన కొద్దిగా సెట్ అయ్యారు వాళ్ళు. అయినా కానీ ఇంగ్లీష్ పేపర్ 1 రాసినాక కూడా కొద్దిగా డౌట్ గా ఉంది. వాళ్ళకి ధైర్యంగా ఏ విధంగా రాయొచ్చు అంటారు? ఓకే, ఫస్ట్ సాయా, అబ్బాయి పేరేంటి? నరేష్. నరేష్, ఫస్ట్ గో విత్ అ కూల్ మైండ్, రిమూవ్ దట్ ఫియర్ ఫ్రమ్ యూ. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు భయం? ఆల్రెడీ యూ హ్యావ్ బీన్ రైటింగ్ ద టెస్ట్ ఇన్ యువర్ స్కూల్. ఆ స్కూల్లో రాస్తున్నావు కదా, ద సేమ్ థింగ్. అయితే నా సజెషన్ ఏంటంటే, పొద్దున లేవంగానే నీ ఇష్టదైవానికి దండం పెట్టుకో, లిసన్ టు గుడ్ మ్యూజిక్. రాసిన పేపర్స్ ఆన్సర్స్ మీకు ఇచ్చుంటారు కదా, జస్ట్ బ్రౌజ్, చూసుకొని వెళ్ళు. బీ కాన్ఫిడెంట్ అండ్ రైట్. నీకు ఏది మనస్ఫూర్తిగా నీకు నీ ఓన్ వర్డ్స్లో రాయాలనిపిస్తుందో, ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్ యూ రైట్. అండ్ లిసన్ టు బీ వన్. ఇంగ్లీష్ టీచర్స్ ఆర్ నాట్ దట్ ఆర్థోడాక్స్ టీచర్స్ నవ్ డేస్. మరీ వెరీ పర్టికులర్గా కామా ఫుల్ స్టాప్లు చూసే రోజులు పోయినాయి. మోర్ అండ్ మోర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వీఆర్ ఏబుల్ టు సీ. ఇఫ్ యూ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్, యూ ఆర్ గోయింగ్ టు స్కోర్ వెరీ వెల్. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఏదో అన్నారు చూడండి, భయం అన్నది మన ఇంగ్లీష్ స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ టీచర్లకి భయం అన్నది మన డిక్షనరీలో ఉండకూడదు. యూ ఆర్ గోయింగ్ టు రైట్ వెరీ వెల్. బీ కూల్, యూ కెన్ రైట్ నైస్. ఓకేనండి హరి గారు, మరి మరొక లైన్లో వచ్చేద్దాం. హలో హలో, నా పేరు సాయి గణేష్, నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, సాయి విఘ్నేషా? సాయి గణేష్. సాయి గణేష్ ఎక్కడ నుండి? సాయి గణేష్ నిజామాబాదా? నిజామాబాద్ అండి. ఓకే నిజామాబాద్ సార్. ఓకే ఓకే ఎగ్జామ్స్ రాస్తున్నావా SSC? ఎగ్జామ్ బాగానే రాశాను. తెలుగు పేపర్ బాగా రాసావా? రాశాను. ఓకే, ఇంగ్లీష్ పేపర్ ఎలా వచ్చింది ఈరోజు? ఇంగ్లీష్ పేపర్ బాగా ఈజీ వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈజీగా వచ్చిందంటే నీకు 40/40 కాకపోయినా 38 అని వస్తాయా? 35 ఫైనాన్స్. వెరీ గుడ్. ఇంగ్లీష్ 2 పేపర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
అవును ఇంగ్లీష్ సెక్షన్ సి లో ఇన్విటేషన్ కార్డ్ అని వస్తుంది. ఓకే అందులో డయాగ్రామ్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్స్ ఏమైనా ఇవ్వచ్చా కలర్స్ తోటి? ఓకే హరి సార్ చెప్తారు వినండి. Yeah, that's a very good question. So far I've been waiting and he asked me, when you think of a poster వేసేటప్పుడు పిల్లలందరికీ డౌట్ ఏంటంటే కలర్తోని అలాంటివి చేయొచ్చా అని. అయితే యూ షుడ్ ఇది చాలా చిన్న విషయమే కానీ చాలా పెద్ద విషయం ఒక రకంగా చూస్తే. డోంట్ యూస్ స్కెచ్ పెన్స్ నాన్న, స్కెచ్ పెన్స్ వాడద్దు. స్కెచ్ పెన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే వెనక సైడు అదంతా ఇంక్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ యూస్. If at all you are very much interested, you can use a color pencil you can use, no problem. పెద్ద అంటే మీరు వేసే డిజైన్కి ఎక్కువ మార్కులు వస్తాయన్నది వదిలేయండి. ద వే యూ ప్రజెంట్ ద థింగ్స్, మీరు ఎట్లా రాస్తున్నారు, బోల్డ్ లెటర్స్ రాస్తున్నారా, క్యాపిటల్లోనో, క్యాప్షన్ ఎలా ఇచ్చారు, తర్వాత మీరు రాసే ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, దట్ స్కోర్స్ యూ వెరీ మచ్. అఫ్ కోర్స్ యూ కెన్ డ్రా డయాగ్రామ్స్ ఆల్సో, నో ప్రాబ్లం, బట్ డోంట్ యూస్ స్కెచ్ పెన్. దట్స్ మై ఇన్స్ట్రక్షన్. ఓకేనండి హరి గారు, మరి మరో కాలర్ లైన్లో చూద్దాం. హలో హలో గుడ్ ఈవినింగ్, ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో ఓకేనండి హరి గారు, ఇందాక మనకు 9th క్లాస్ వరకు పిల్లలు ఏ విధంగా సెట్ అయ్యారంటే స్టూడెంట్స్ అందరు కూడా ఏ విధంగా డిజైన్ వేస్తే బాగుంటుంది, బార్డర్ లైన్స్ నీట్గా వేసుకోవాలి, స్కెచ్ పెన్స్ యూజ్ చేయాలి అనేటువంటి అపోవాలని ఇంకా ఉన్నారు. దాని ద్వారా ఓకే ఒక్క నిమిషం అండి. హలో హలో ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఫస్ట్ పేరేంటి? ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసావా? హలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసావు కదా, అప్పుడు ఎలా అనిపించింది? ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఈజీ అనిపించిందా, సెకండ్ పేపరా? ఓకే ఓకే డిస్కోర్సెస్ గురించి సార్ చెప్పారు ఇప్పుడు, మైనర్ డిస్కోర్సెస్ అండ్ మేజర్ డిస్కోర్సెస్ గురించి. హలో ఒకటి క్లారిటీగా మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని నీట్గా వెళ్ళాలి క్లాస్లోకి, ఎగ్జామ్ హాల్లోకి. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు, టెన్షన్ పెట్టుకుంటే మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంటుంది. ఓకే ఓకే ఇందాక చెప్పారు సారు, అయినా కానీ ఓవరాల్గా ఒకసారి చెప్తారు విను, ఓకేనా? Again, విన్నాను. This boy is asking, he says he has written the first paper very well and he says second paper whether it is related to textbook or not. లేదు నాన్న, టెక్స్ట్ బుక్ నుంచి రాదు. నంబర్ 1 కంప్లీట్గా టెక్స్ట్ ఇండిపెండెంట్ అంటున్నాం, టెక్స్ట్కి సంబంధం లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ బుక్కి సంబంధం లేని టెక్స్ట్ ఉంటుంది, దట్ దే ఆర్ సపోజ్ టు రైట్. అయితే ఇందాక మీరేదో అడిగారు నన్ను, ఏమని అడిగారంటే పిల్లలు స్కెచ్లు అవి యూజ్ చేస్తున్నారని అడిగారు. యాక్చువల్గా 9th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి పేపర్ ప్యాటర్న్లో ఎలాంటి తేడా లేదు. మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్ దే ఆర్ రైటింగ్. ఇప్పుడున్న 9th క్లాస్ పిల్లలకి చాలా బెనిఫిట్ ఏంటంటే బికాస్ 10th ప్యాటర్న్లోనే డిస్కోర్సెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ రైటింగ్. సో బై నెక్స్ట్ ఇయర్ దే విల్ బీ వెరీ కంఫర్టబుల్. అయితే స్కెచెస్ ఇలాంటివి వాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆన్సర్ పేపర్ మీద ఇంక్ స్ప్రెడ్ అయ్యి బ్యాక్ సైడ్ అంతా కొంచెం ఇబ్బందిగా మారే సిచ్యువేషన్ ఉంటుంది. సో యూజ్ అ కలర్ క్రయాన్ ఆర్ అ కలర్ పెన్సిల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్. అది కూడా అవసరం అయితేనే, అదర్వైజ్ మీరు రాసే స్టైల్ ఆఫ్ రైటింగ్, ప్రెజెంటేషన్, యాజ్ ఐ సెడ్ నో, ఆ బార్డర్ కొట్టడము, తర్వాత క్యాపిటల్ లెటర్స్ వాడడము, బబుల్స్ వేయడము, దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్. స్టూడెంట్స్ ఏదో ఒక చోట చూశాను, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అని ఉంది. ఒక అమ్మాయి మా స్కూల్లో, గౌతమైన అమ్మాయి ఏం చేసింది, ఆ కీ బొమ్మ దించేసింది. సో దట్ ఈస్ ద క్రియేటివిటీ. అలాంటి క్రియేటివిటీ వాళ్ళు అడాప్ట్ చేస్తే దట్ ఫెచెస్ మోర్ మార్క్స్, బికాస్ పిక్చర్స్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. ఒక్కొక్కసారి ఆ రెలవెంట్ పిక్చర్ ఆ పోస్టర్లో వేస్తే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బాగుందండి. మరి ఇందాక చెప్పారు హరి గారు, మరి గౌతమైన స్టూడెంట్ ఆ విధంగా కేఈవైకి బదులుగా కీ పోస్టర్ అక్కడ చేయడం ఎంత బాగుందంటే ఆలోచించడానికి ఒక రకంగా ఉంది. మరి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా మోటివేట్ అవ్వి ఇదే విధంగా ఆలోచిస్తారని ఆశిద్దాం. మరి చివరిగా ఒక కాలర్ తీసుకుందాం. ఓకేనండి హరి గారు, మరి చివరిగా విద్యార్థులందరికీ కూడా మీ తరపున సజెషన్స్. ఓకే, ఒక కాలర్ తర్వాత ఇచ్చేసేయండి, లాస్ట్ కాలర్ తీసుకుందాం. సరే. కాలర్స్ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ సమయం మాత్రం చాలా విలువైంది. ఓకే, హలో హలో
హలో ఓకేనండి హరి గారు, మరి లాస్ట్గా చివరిగా సజెషన్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి పేపర్ 2 ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మనం మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయొచ్చు అంటారు? First, as I said, no, go with a cool mind and be positive. Paper 2, I think comparatively to paper 1, it's not that difficult. You can score very well. Only one area where you need a lot of practice. I think by this time you might have practiced. Moreover, if you have just observed the preparatory papers from the department, ఎలా ఇచ్చాము, పేపర్ 2 మొత్తం ఒక పేపర్ ఏమో డిస్కోర్సెస్ మీద, ఒకటేమో ఓన్లీ ఫోకసింగ్ ఆన్ గ్రామర్ ఏరియాస్, ఒకటి పేపర్ 1కి సంబంధం ఉన్నది. ఆ టైప్లో డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి దట్. అండ్ మోర్ ఓవర్ యువర్ ఫార్మేటివ్ టెస్ట్ పేపర్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన అసైన్మెంట్స్, వాటిని కూడా ఒక్కసారి బ్రౌజ్ అలా చూసుకున్నట్టయితే you will recall all the things. Poster is nothing but it's something like a plaything. Oka drawing చేసినట్టే poster. I don't think it's a very big thing for you. Even invitation also, you have already designed n number of invitations in your school. చాలా స్కూళ్ళలో నేను గమనించాను, మా స్కూల్లో కూడా విద్యార్థులు తయారు చేసి గోడల మీద అతికించడం జరిగింది. సో ద సేమ్ థింగ్ యూ కెన్ డూ. ఈ లెటర్ రైటింగ్ యూ ఆర్ కంఫర్టబుల్, లీవ్ లెటర్స్ క్లాస్లో రాస్తూనే ఉన్నారు. more or less the same type of letter writing, speech script, these major discourses are there. But again and again I am telling you, the way you present the things will fetch you more and more marks. కాబట్టి అది చాలా జాగ్రత్తగా రాయండి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ చూసి లెంత్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. 1 or 2 రీడింగ్స్ ఇఫ్ యూ గివ్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద రైట్ ఆన్సర్స్. ఇందాక చెప్పినట్టే షార్ట్ టైప్ ఆన్సర్స్ లోపల డోంట్, ఒక్క ఇరిటేషన్ ఎక్కడ వస్తుందంటే ఇవాల్యుయేటర్స్కి, యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్న లైన్స్ని ఒక క్వశ్చన్కి 4 లైన్లు తీసి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయటం వల్ల యూ విల్ లూజ్ మార్క్స్. అలా ఆ పారాగ్రాఫ్లు ఆన్సర్స్ కింద రాయకండి. యూ రీడ్ అండ్ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, దట్ ఫెచెస్ యూ మోర్ అండ్ మోర్ మార్క్స్. అలాగే గ్రామర్ ఏరియాస్కి వచ్చిన తర్వాత రీడ్ ఇట్, ఒకసారి చదివిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ యూ రైట్ ఇన్ అ రఫ్ కార్నర్, మీరు రఫ్ కాలం పెట్టుకొని అక్కడ రాసి మళ్ళీ ఒకసారి చూసుకోండి, దెన్ యూ కాపీ ఇట్. అట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్లో యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ద ఆన్సర్. లాస్ట్ పేపర్ లోపల రఫ్ వర్క్ అని పెట్టుకోండి. ఒకవేళ మీకు అది సింగులర్ వెర్బా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు రైట్స్ లెటర్స్ అని ఉందనుకో, లెటర్స్ ఈజ్ అనాలా ఆర్ అనాలా అని డౌట్ వచ్చింది. లెటర్స్ ఈజ్ అ ప్లూరల్ వన్. ఒకవేళ లెటర్స్ ఈజ్ రిటర్న్ బై రాజు రాశారు, రఫ్లో రాసుకొని మళ్ళీ ఒకసారి చూస్తే ఓహో లెటర్స్ ప్లూరల్ కదా, నేను ఈజ్ రాశాను, ఈజ్ బదులు ఆర్ అని యూ కన్ఫర్మ్ అండ్ రైట్ ఇన్ ద ఆన్సర్ స్క్రిప్ట్. ఇలాంటి టిప్స్ ఫాలో కావటం వల్ల యు ఆర్ గోయింగ్ టు స్కోర్ వెరీ వెల్. బీ కాన్ఫిడెంట్. ఐఎమ్ హోప్ఫుల్ యు ఆర్ గోయింగ్ టు గెట్ నైస్ మార్క్స్ ఇన్ పేపర్ 2. డోంట్ వరీ అబౌట్ పేపర్ 1. పేపర్ 1లో చాలామంది బాగా రాశారన్నారు. వెరీ వెల్కమింగ్ అండ్ వెరీ హ్యాపీ థింగ్. ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొంచెం మంచి రాయకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. డ్యామ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 20 మార్క్స్ ఇన్ పేపర్ 1. కాబట్టి అందులో 20 వచ్చినాయంటే పేపర్ 2లో, ఇందాక మీరు 30-35 అన్నారు కదా, ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్కోర్ మోర్ అండ్ మోర్ మార్క్స్ ఇన్ దిస్. అండ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ 40 మార్క్స్కి 40 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. యూ కెన్ స్కోర్. ఎందుకంటే ఆ ఆర్థోడాక్స్ ఇంగ్లీష్ టీచర్స్ ఇప్పుడు ఉండటం లేదు. యూ కెన్ గెట్ నైస్ మార్క్స్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఇఫ్ యూ ప్రెజెంట్ వెల్, కూల్ మైండ్, గో టు ద ఎగ్జామ్ అండ్ ఆల్ ద బెస్ట్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ నైస్ మార్క్స్. ఓకే, నైస్ అండి హరి గారు. మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా K6 ప్రేక్షకుల కోసం, స్పెషల్లీ 10th క్లాస్ విద్యార్థుల కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి హెల్త్ 10th గైడ్లైన్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది. మరి 10th క్లాస్ చివరిగా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా K6 తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మరి మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది మీ K6. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.